ఈరోజు మార్నింగ్ లంచ్లోకి సాంబార్ చేసేటప్పుడు అనిపించింది చప్పిడిపప్పు తీసి పక్కన పెట్టుకొని బెల్లం అన్నం చేసుకోవాలి అని. అండ్ సంజీవ్కి అయితే అస్సలు చప్పిడిపప్పు ఇష్టం ఉండదు. సో నాకు ఒక్కదానికే కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకొని సరిపోతుంది. కానీ బెల్లం అన్నం మాత్రం మస్తు అంటే మస్తు కుదిరింది ఈసారి. మీకు కనుక నా రెసిపీ కావాలనుకుంటే డెఫినెట్గా షేర్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఇలా కొంచెం లూజ్గానే తింటాం ఇష్టం. ఇక్కడ వచ్చేసి బెల్లం చాలా అంటే చాలా కలర్లెస్గా ఉంటుంది. అందుకని ఎంత వేసినా కానీ ఇంతే లైట్ కలర్లో కనిపిస్తుంది. అందుకని ఎల్లో కలర్లోకి రాలేదు. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. మా సంజీవ్కి అయితే మస్తు నచ్చింది అనమాట. అండ్ మీకు కూడా రెసిపీ కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు నేనైతే నెయ్యి పోసుకొని తాగేస్తున్నా అంటే నమ్మండి, నాకు అంత ఇష్టం అనమాట ఈ కాంబినేషన్. మస్తు ఆకలిస్తుంది అనమాట. సో గబ ముందు అక్కడే కౌంటర్ టాప్ దగ్గర పెట్టుకొని అసలు అయితే తినేసాను. అండ్ వాయిస్ ఇస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంటే నమ్మండి, నాకు అంత ఇష్టం అనమాట ఈ స్వీట్ ఇదంతా. సో మీరు కనుక వీడియో నచ్చి ఇంతవరకు చూసే సబ్స్క్రైబ్. బాయ్.